గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురు కృపా హి కేవలం గురు కృపా హి కేవలం గురు కృపా హి కేవలం భగవత్ కృపా హి కేవలం భగవత్ కృపా హి కేవలం భగవత్ కృపా హి కేవలం బాబాజీ కృపా హి కేవలం. గురువులు పరమ గురువులు మహోత్తర బాబాజీకి, లహరి మహాశయకి, యుక్తేశ్వర గిరికి, పరమహంస యోగానందకి, ప్రభుజీకి, హరిహరానందకి, స్వామి శంకరానందగిరికి శతకోటి వందనాలు. గురువులు రామ్మూర్తి అనే శరీర మధ్యమం ద్వారా ఏం పలికిస్తే అది పలకడం జరుగుతుంది. జై గురుదేవ్, జై స్వామి శంకరానందగిరి, ఓం బాబాజీ. ఈ కార్యక్రమం ఇచ్చేస్తున్న దివ్యాస్వరూపులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జై గురుదేవ్, జై స్వామి శంకరానందగిరి, ఓం బాబాజీ. మనం క్రియ గురించి ఎంత మాట్లాడుకుంటామో అలాగే ప్రతిసారి ప్రతి దాంట్లోనూ శరణాగతి గురించి మాట్లాడుతూ ఉంటాం. శరణాగతి లేని సాధన లేదు అని నేను ఎప్పుడూ మీకు చెప్తూ ఉంటాను. నేను చేసే ప్రేయర్తో కూడా శరణాగతితో మొదలెడతాను. ఈ కార్యక్రమం జరుగుతోందంటే ఈ శరీర మధ్యం ద్వారా గురువు చేస్తున్నాడు, చేయించుకుంటున్నాడు, సమర్పించుకుంటున్నాడు అన్న భావంతో ఈ కార్యక్రమాలు చేయడం అంటే శరణాగతి. ఈ మూలం శరణాగతి. కానీ మనం ఏంటంటే మూలాన్ని అర్థం చేసుకోకుండా పైవన్నీ అర్థం చేసుకుంటూ ఉంటాం. దీనికి ఒక కథ చెప్పుకుందాం. ఈ కథ వింటే మనం మూలాన్ని ఏది అర్థం చేసుకోవాలి, పైన ఏది అర్థం చేసుకుంటున్నాము అన్నది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పరమాత్మకిడికి ఏ సేవ చేసినా నేననే భావంతో కాకుండా చేసేది, చేయించేది, సమర్పించుకునేది ఆయనే. నన్ను గుడికి రప్పించే పరమాత్మ, నీ దర్శనం ఇప్పించే పరమాత్మ, నా చేత పూజ చేయించే పరమాత్మ, నా చేత సేవ చేయించే అవకాశాన్ని ఇచ్చే పరమాత్మ, నువ్వే చేసే పరమాత్మ, నీకే సమర్పిస్తున్నాను పరమాత్మ అన్న భావంతో జరగాలి అన్నది నా తపన. అంటే సమస్త శరణాగతి, దాన్ని మించింది ఇంకో సాధన లేదని గురువు చెప్తాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్పుకోండి. ఒక ఆశ్రమంలో అనేక మంది విద్యార్థులు ఉంటూ ఉంటారు. గురువు వాళ్ళందరికీ ఒక విషయాన్ని బోధిస్తూ ఉంటాడు ప్రతిరోజు. ఏం చెప్తాడంటే అన్నింటిలోనూ అంతటా ఉన్నది పరమాత్మడేరా, ఎప్పుడు మన పరమాత్మ శరణాగతితో ఉండాలి, ఉన్నదంతా పరమాత్మే, పరమాత్మ తప్ప వేరేది ఏది లేదు, అంతా అన్నిటా నిండుకొని ఉన్నది పరమాత్మ అని చెప్తాడు. ప్రతిరోజు రావడం అంతటా అన్నిటా నిండుకున్నది పరమాత్మే. ప్రతి పాఠంలోనూ పరమాత్ముడి గురించి, శరణాగతి గురించి వాళ్ళ విద్యార్థులకు కంటిన్యూస్గా గురువు చెప్తూనే ఉంటాడు. రోజు చెప్తూ వీళ్ళు పరమాత్ముడి గురించి ఎంతవరకు గ్రహించారు అని ఒక చిన్న పరీక్ష పెట్టదలుచుకుంటాడు గురువు. శిష్యులందరినీ పిలుస్తాడు. మీకు ఒక పరీక్ష పెడుతున్నాను, ఈ పరీక్షలో మీరు అందరూ పాస్ అవుతారనుకుంటాను సో అని చెప్పేసి వాళ్ళందరికీ తలొక్కళ్ళకి పరీక్ష అంటే వాళ్ళు ఏదో చాలా పెద్దగా గురువు గారు కష్టమైన ఏదో పరీక్ష పెడతారని భావిస్తారు. వాళ్ళు ఆయన చాలా సింపుల్గా అరటిపళ్ళు తీసుకురండి అంటాడు. అందరూ అరటిపళ్ళు తీసుకుని వస్తారు శిష్యులు. అందరికీ త్వర అరటిపండు ఇవ్వండి అంటారు. అందరికీ త్వర అరటిపండు ఇచ్చారు. ఇప్పుడు మీ పరీక్ష మొదలవుతుందిరా, ఈ అరటిపండుని ఎవరో చూడకూడదు మీరు తిన్నప్పుడు అని చెప్తాడు గురువు. సో శిష్యులందరూ గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి ఒక్కొక్క శిష్యుడు వాడి ప్లేస్కి ఒక్కొక్క అరటిపండుని తీసుకెళ్ళిపోతాడు. ఒక శిష్యుడు తలుపేసేసుకుని ఏ శిష్యుడు చూడట్లేదు, ఎవడో చూడట్లేదు అని ఒక అరటిపండు తినేస్తాడు. ఇంకో శిష్యుడు వీళ్ళు ఎవరైనా ఉంటారని చెప్పి కొంచెం కొండల్లోకి వెళ్ళి తింటాడు. ఇంకో శిష్యుడు అందరూ కొండ మీద కూడా ఎవరైనా చూస్తారేమో నీళ్ళల్లోకి వెళ్ళి తింటాడు. ఇలాగా రకరకాలుగా వాళ్ళు అరటిపండాన్ని తినడానికి ప్రయత్నం చేస్తారు, తినేస్తారు. ఒకడు కళ్ళు మూసు తినేస్తాడు, నేను కళ్ళు మూస్తే అవతల నన్ను చూడలేదు అనుకుని ఇలాగ రకరకాలుగా వాళ్ళ అరటిపండుని తినేస్తారు. తినేసి గురువు గారి దగ్గరికి వెళ్తారు. వెళ్తే అందరూ అరటిపండు తిన్నారా అంటారు. తినేసాను గురువు గారు. ఎలా తిన్నారు చెప్పండి రా అంటారు. ఒకడేమో ఇలాగా నేను రూమ్లో తలుపేసి తినేసాను గురుగారు, ఒకసారి నేను కొండ గృహంలోకి వెళ్ళి తినేసాను గురువుగారు, ఎవరో చూడకుండా నీళ్ళల్లో కిందకి వెళ్ళి తినేసాను గురువు గారు, ఒకసారి నేను గుహలోకి వెళ్ళి తినేను గురువుగారు, నేను ఆ కొండకి తిన్నాను గురువు గారు అని రకరకాలుగా వీళ్ళు ఎలా అరటిపండు తిన్నారో గురువు గారు వివరించారు. ఒక విద్యార్థి మౌనంగా ఉంటాడు. ఎందుకు మౌనంగా ఉన్నావు అంటే నేను అరటిపండు తినలేదు అంటాడు. నువ్వు ఎందుకు అరటిపండు తినలేదు అని గురువు కోపం ఇస్తాడు. మీరేం చెప్పారు, ఎవరు చూడకూడదు అరటిపండు తినకుండా అంటే పరమాత్మ చూస్తున్నాడు కదా అంటే పరమాత్మ చూడడం అంటే అంతటా అన్నిటా ఉన్నది పరమాత్మే కదా, ఆయన చూస్తున్నాడు కదా, ఆయన చూస్తుండగా నేను ఎవరో చూడకుండా అరటిపండు ఎలా తినగలను అంటే గురువు అంటాడు అప్పుడు, ఒరే మీకు అర్థమైందా, వీడు ఒక్కడికే పాఠం అర్థమైందిరా, మీ అందరికీ అరటిపండు తినడం ఒకటే అర్థమైంది అంటే వీడికి ఏమని అర్థమైంది, అంతటా అన్నిటా ఉన్నది పరమాత్మే, అంతటా అన్నిటా ఉన్నది పరమాత్మే అన్న విషయాన్ని పట్టుకున్నాడు రా, మీరు అందరూ అరటిపండుని ఎలా తినాలన్న విషయం మీద ఆలోచించారా. అలాగే ఎవడైతే సమస్త శరణాగతిని పట్టుకుంటాడో వాడు నా అన్న అహంకారానికి ఎప్పుడూ దూరంగా ఉంటాడు. నా అన్న అహంకారానికి ఎవడైతే దూరంగా ఉన్నాడో వాడు ప్రతి పనిలోనూ శరణాగతిని చూస్తాడు, ప్రతి పనిలోనూ పరమాత్మను చూస్తాడు. అన్నిటిలోకి గొప్ప సాధన శరణాగతి.
శరణాగతి ఎప్పుడు ఎందుకు ఉండాలని చెప్తూనే ఉంటాను నేను. మన శ్వాసని మనం ఏమి చేయలేనప్పుడు మిగిలిన పని మనం ఏం చేస్తాం? ఎందుకు మనకి అహంకారం? మనకు కావాల్సింది శరణాగతి, సంపూర్ణ శరణాగతి పరమాత్ముడితో ఉండి తీరాల్సిందే. అలాగే మనం క్రియాపరంగా వచ్చేసినప్పుడు ఎల్లప్పుడూ క్రియ జరగాలి, ఎప్పుడు సోహంలో ఉండాలి, ఎప్పుడు అజుబగాయత్రిలో ఉండాలి అని చెప్తాం. దీన్నే బ్రహ్మ విద్యగా చెప్పడం జరిగిందని మనం చెప్తాం, గురువులు చెప్పడం చెప్పాం. అతి పురాతనమైన విద్యగా జరిగిందని చెప్తాం. దీన్ని ఒక దీక్ష ద్వారా తీసుకోవాలని చెప్తాం. దీక్ష సమయంలో గురువులు ఏం చెప్తారంటే, ఏ రోజు దీక్ష జరిగిందో వారు ఆ రోజే పుట్టాడు, అంతవరకు పుట్టినట్టు కాదని చెప్తారంటే, ఎవరికైతే లోపల శ్వాస చేసే విధానం తెలుస్తుందో, రహస్యం తెలుస్తుందో, గురువు ద్వారా చేయడం మొదలెడతాడో ఆ రోజు నుంచే వాడు జన్మించినట్లు లెక్క. నువ్వు పుట్టింది కాదు అని గురువులు చెప్తారు. నువ్వు బ్రహ్మ విద్య చేసిన రోజు మాత్రమే, నేర్చుకున్న రోజు మాత్రమే నువ్వు పుట్టినట్లు లెక్క. దీక్షా సమయంలో మాత్రమే పుట్టినట్లు లెక్క. దీక్షకు వచ్చిన వాళ్ళని, ప్రతి వాళ్ళని, ఆడవాళ్ళని లక్ష్మీ స్వరూపంగాను, మగవాళ్ళని నారాయణ స్వరూపంగాను వాళ్ళని పూజించి దీక్ష ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి వస్తువులోనూ శరణాగతితో పరమాత్మ స్వరూపం చూడడమే దీక్ష మూలం. ఈ విధంగా దీక్ష ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి వస్తువులోనూ పరమాత్మ స్వరూపాన్ని ఎలా చూడాలి అంటే, ఇక్కడ ఏంటంటే శ్వాసపూర్వక నమస్కారం జరగాలి. శ్వాస నమస్కారం అంటే శ్వాస నమస్కారం అన్నది కాదు. మీ శ్వాసతోటి అవతల వాడి నీ పరమాత్మ స్వరూపంగా చూడాలంటే సోహం బ్రెత్తో ఎప్పుడు మీరు అనుసంధానమై ఉండాలి, ఎప్పుడూ సోహంతో ఉండాలి. అంటే మీరు ప్రతి శ్వాస ప్రపంచానికి మంచి జరగాలి, అవతల వాడికి మంచి జరగాలి. ఎందుకంటే మీరు చేసే శ్వాసలో పరమాత్ముడు ఉన్నాడు, మీరు చేసే ఈశ్వరుడు ఉన్నాడు. మీరు చేసే ప్రతి శ్వాస ఈ ప్రపంచ శాంతికి ఉపయోగపడుతుంది. మేము అందుకనే ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకి, ఈ ప్రపంచ శాంతికి 24 గంటలు క్రియ చేస్తాం. ఎందుకురా అంటే, క్రియ చేసిన వాడు మాత్రమే ప్రపంచ శాంతిలో ఎక్కువ చేయించగలడు అని గురువులు చెప్తారు. అంటే నీ శ్వాస నిశ్వాసలో నీ ప్రయత్నపూర్వకంగా ఎప్పుడు జరుగుతున్నదంతా నీలో ఉన్న ఈశ్వరుడు చేస్తున్నాడు, నీలో ఉన్న ఈశ్వరుడు ప్రపంచ శాంతి గురించి చేస్తున్నాడు. సో నువ్వు ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి వస్తువులోనూ పరమాత్ముడిని నీ శ్వాస రూపంలో చూడినప్పుడు నువ్వు అతనిలో ఎటువంటి తారతమ్యాలను చూడలేవు. అదే అతన్ని మనసుతో చూసినప్పుడు వాడు మంచివాడు, చెడ్డవాడు, వాడు గొప్పవాడు, పేదవాడు, లేక వాడు ఇది వీడేదని మనసు డివైడ్ చేసేసి చూపిస్తుంది. ఎప్పుడైతే పరమాత్మతత్వం శ్వాస ద్వారా నువ్వు ఆ వ్యక్తిని చూడగలవో, ఆ వ్యక్తిలో ఉన్న పరమాత్మతత్వాన్ని చూడగలవు. సో ఎప్పుడు మన శ్వాసపూర్వక నమస్కారం లోపల జరుగుతూ ఉండాలంటే ఎల్లప్పుడూ శ్వాస ప్రయత్నపూర్వకంగా జరగడమే. దీన్ని మించిన హోమం లేదు, దీన్ని మించిన యజ్ఞం లేదు, నిరంతరం ఇది ఉండాలి. హిమాలయన్ ఋషులు, మహాములు ఋషులు ఎప్పుడు అజపగాయత్రిలోనే ఉంటారు, ఎప్పుడు సోహంలోనే ఉంటారు, ఎప్పుడు కేచరి ముద్రలోనే ఉంటారు, ఎప్పుడు పరమాత్మ ప్రయాణంతో ఉంటారు. కానీ మనకి మహా అవతార బాబాజీ ద్వారా, లహరి మహాషా ద్వారా ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా అంత గొప్ప యోగిగా మారే అవకాశాన్ని మన క్రియ ద్వారా ఇచ్చారు. నువ్వు హిమాలయాస్కి వెళ్ళక్కర్లేదు, వేరే ఊరు వెళ్ళక్కర్లేదు. నీ ఇంట్లో నువ్వు సాధన నేర్చుకుని నువ్వు పరమాత్ముడితో అనుసంధానం అయ్యి వాళ్ళకి ఎంత ఫలితం వస్తుందో నీకు కూడా అంత ఫలితం వస్తుందని గురువులు చెప్తారు, లహరి బాబా చెప్తారు. దీక్ష అన్నది చాలా గొప్ప విషయం. ఆ దీక్షకి ఎవరు వస్తారంటే పరమాత్మకు ప్రీతిప్రాతులైన వాళ్ళు, పరమాత్మకు ఇష్టమైన వాళ్ళు, పరమాత్మ కోరుకున్న వాళ్ళు, గురువులు కోరుకున్న వాళ్ళు, యోగులు, అనేక జన్మాల పుణ్యం చేసిన వాళ్ళు మాత్రమే ఈ దీక్షకు రాగలరు. రామూర్తి పిలిస్తే ఎవరో దీక్షకు రారు, రామూర్తికి సంబంధం లేదు. అక్కడ ఎవరైతే గురువు పంపిస్తాడో వాడికి రామూర్తి అనే శరీర మధ్యమం ద్వారా మాత్రమే దీక్ష ఇవ్వడం జరుగుతుంది తప్ప అంతకు మించి రామూర్తి చేయగలిగింది ఏం లేదు. సో ఈ దీక్ష కావాలి, దీక్ష జరగాలి అంటే పరమాత్ముడి యొక్క కృప ఉండాలి. ఎవరికైతే పరమాత్మ కృప ఉందో వాళ్ళకి క్రియాదీక్ష జరుగుతుంది. సో అన్నీ ఉన్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చెప్పాం, అమెరికా వెళ్ళడానికి విమానం షార్టెస్ట్. సో పరమాత్మ మన అమెరికా పంపించడానికి డిసైడ్ చేసినప్పుడు మనకి అనువైన మార్గం చూపించాడు. ఆ అనువైన మార్గం ఏరోప్లేన్ రూట్ క్రియ. సో దీంట్లో దీక్షలో కొంతమంది వస్తారు, కొంతమంది రారు అన్నదానికి లహరి బాబా గారి దగ్గర బుక్లో ఒక స్టోరీ ఉంటుంది. ఒక కాశీలో ఒక పెద్ద పండితుడు, యోగ్యుడు, శాస్త్రాలు, వేదాలు అన్నీ తెలిసినవాడు రోజు లహరి మహాశయ దర్శనానికి వచ్చి ఆయన నమస్కారం చేసి వెళ్ళేవారు. వెళ్ళి ఆయన మనసులో కోరిక ఏంటంటే, ఈయన ఎప్పుడైనా నాకు దీక్ష ఇస్తారా, ఎప్పుడైనా క్రియ ఇస్తారా అని ఆయన ఒక ఆలోచన. కానీ లహరి బాబా ఆయన ప్రతి నమస్కారం పెట్టి పంపించేసేవారు. ఇది గమనించిన కొంతమంది శిష్యులు, బాబా ఆయన ఎప్పుడూ వస్తారు, వెళ్తారు, ఏంటి బాబా అంటారు, నవ్వేసి ఊరుకుంటారు. ఊరుకున్నప్పుడు ఒకరోజు అక్కడ చిన్న దుకాణం నడుపుకునే వ్యక్తి అలా నడుస్తూ ఉంటే, ఆప్కా లాయే, ఆప్కు దీక్ష దేనా హై, మీరు రేపు రండి, మీకు దీక్ష ఇవ్వాలంటారు. వీళ్ళున్న శిష్యులంతా ఆశ్చర్యపోతారు. బాబా
అతను ఏం పండితుడు కాదు, గొప్పవాడు కాదు, చిన్న షాపు నడుపుకునేవాడు. మరి ఈయనేంటి బాబా, ఈయన మహాపండితుడు, ఈయన దీక్ష కలుగుతుంటే అంటే ఆయన దీక్షలోకి రావాలంటే ఇంకా కొన్ని వందల జన్మలు బయట సాధనలన్నీ చెయ్యాలి. ఈయనైతే క్రిందటి జన్మలో చాలా క్రియ చేశాడు కాబట్టి ఈయన యోగ్యుడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే అనేక లక్షల సాధనలు బయట చేసిన తర్వాత మాత్రమే మన అంతర్ముఖ సాధనకి మన మార్గం సుగమం అవుతుంది. అంటే క్రియాయోగం కలగడం అన్నది పరమాత్ముడి యొక్క కృప. కానీ మన దురదృష్టవత్తు పరమాత్ముడి యొక్క కృప కలిగించాడు, ఇక్కడ యోగాన్ని కలిగించాడు, అక్కడ మాయను కలిగించాడు. మనం క్రియాయోగంలోకి వస్తాం, దీక్ష తీసుకుంటాం, టక్కన పడిపోతాం మాయలోకి. ఆయన రెండింటిని సృష్టించాడు. ఎందుకురా అంటే అక్కడ శరణాగతి లేకపోవడం. క్రియాయోగంలోకి వచ్చి శరణాగతితో ఎవడుంటాడో వాడు క్రియాయోగంలో నిలుస్తాడు. క్రియాయోగంలో వచ్చి శరణాగతితో ఎవడుండడో వాడు మాయలో ఉంటాడు. ఆయన యోగాన్ని కలగజేశాడు, మాయని కలగజేశాడు, మళ్ళీ మనం మాయలో పడిపోతాం. సో ఆయనతో యోగంలో ఉండాలంటే ఎప్పుడు శ్వాసలోనే ఉండాలి. జై గురుదేవ్, జై స్వామి శంకరానందగిరి, ఓం బాబాజీ. అందరికీ శతకోటి వందనాలు. అందరికీ మంచి జరగాలి. జై గురుదేవ్, జై స్వామి శంకరానందగిరి, ఓం బాబా.